ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం అనమాట. ఇరాన్ పైన సరికొత్తగా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. మిడిల్ ఈస్ట్ మళ్ళీ మండుతుందన్నమాట. ఇరాన్ తన సైనిక దళాల ద్వారా 0 అవర్ హెచ్చరిక జారీ చేసింది. సో ఇక అమెరికా నౌకాదళ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం దగ్గర పడుతుందని హెచ్చరించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై విస్తృత దాడుల కోసం ఇజ్రాయెల్కు డజన్ల కొద్ది అదనపు ఎయిర్ రిఫ్యూలింగ్ విమానాలని పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి అన్నమాట. ఈ పరిణామాలు ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డు IRGC నేవీ కమాండ్ ఒక ప్రకటన జారీ చేసింది. అమెరికా సైనిక పరికరాలు సామాగ్రి తమ నౌకా దళ యూనిట్ల పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పిందనమాట. ఇరాన్ సాయుధ దళాలు 0 అవర్ వైపు ముందుకు వెళ్తున్నారని తెలిపింది. వేచి చూడండి అని ప్రకటనను ముగించింది. ఈ ప్రకటన ఇరాన్ స్టేట్ టీవీ ద్వారా ప్రసారమైంది. అంటే అమెరికా సెంట్రల్ కమాండ్ నౌకాదళ యూనిట్లపై ఇరాన్ దాడికి రెడీ అవుతుందనే సంకేతం అయితే కనిపిస్తుంది అనమాట. అమెరికా కూడా ఇజ్రాయెల్లోని బెన్ గురియాన్ రమోన్ ఎయిర్పోర్ట్లకు డజన్ల కొద్ది అదనపు KC-135 కావచ్చు, KC-46 రీఫ్యూలింగ్ విమానాలని పంపాలని అనుకుంటుంది. ఈ విమానాల వల్ల ఫైటర్ జెట్లు, బాంబర్లు ఎక్కువ సమయం గాలిలో ఉండగలవు. వాటికి గాలిలోనే ఫ్యూయల్ నింపుకునేటువంటి వీలు కలుగుతుంది. అందువల్ల ఇవి ఇరాన్లోని ఎక్కువ ప్రాంతాలు దాడి చేయడానికి వీలవుతుందన్నమాట. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అభ్యర్థనపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారన్నమాట. అయితే నెతన్యాహు ఒప్పుకునే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ఆయనకు యుద్ధం జరగడమే ఇష్టం. యుద్ధం జరిగితేనే ఆయన పదవి కొనసాగగలదు. ఇక అమెరికా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ లక్ష్యాలపైన 7వ రోజు దాడులు చేసిందనమాట. బందర్ అబ్బాస్ సమీపంలో 7 వంతెనలను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడుల వల్ల ఇక ఇరాన్ జలసంధి వైపు తమ సైనిక సామగ్రి తరలించడం లేదు అని వారు చెప్పారు. ఇరాన్ వైపు నుంచి జోర్దాన్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్లో అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్ల దాడి జరిగింది. జోర్దాన్లోని అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లు ధ్వంసం చేసినట్లు ఇరాన్ అయితే చెప్పిందనమాట. ఈ ధృతల్లో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరా కీలకం. ఇరాన్ దాడులు, అమెరికా బ్లాక్ డే వల్ల చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన నేరుగా దాడి చేయకుండా ఉంటున్న ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఇరాన్ హెచ్చరించారు. ఇరాన్ను ఇజ్రాయెల్ పై నేరుగా దాడి చేస్తే బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఇక ఈ పరిణామాలు 2026 ఇరాన్ యుద్ధం భాగంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఫిబ్రవరి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోయిన తర్వాత ఉధృతలు పెరిగిపోయాయన్నమాట. అంతర్జాతీయ సమాజం శాంతి చర్చలకు కోరుకుంటుంది, కానీ ప్రస్తుతం యుద్ధం విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన సరిహద్దులను బలోపేతం చేస్తూ అమెరికా కదలికలను పర్యవేక్షిస్తూ అమెరికా తన సైనిక సన్నాహాలకు సంబంధించి మరింత అయితే పెంచుతుందన్నమాట.